మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాలలో ఆనందం, ఆరోగ్యం మరియు ఐశ్వర్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఉగాది పండుగ వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. ఒకనాడు బ్రహ్మదేవుడు యోగనిద్రలో ఉన్నప్పుడు సోమకుడు అనే రాక్షసుడు 4 వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కున్నాడంట. వేదం అంటేనే జ్ఞానకాంతి. దానితో వేదాలు లేక దైవిక శక్తులు తమ తేజస్సును కోల్పోయాయి. ఎటు చూసినా చీకట్లు కమ్ముకున్నాయి. ప్రజాశ్రేయస్సు కోరి చేసే యజ్ఞ యాగాదులు ముందుకు సాగడం లేదు. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో తెలియక అందరూ విష్ణుమూర్తిని వేడుకుంటే స్వామి మత్స్యావతారాన్ని ధరించి సముద్ర అడుగును ఉన్న సోమకుడిని సంహరించి వేదాలను పదిలంగా బ్రహ్మదేవునికి అప్పగించారు. అలా శ్రీ మహావిష్ణువు దశావతారంలో మొదటిదైన మత్స్యావతారాన్ని ధరించిన రోజు మాత్రమే కాదు, బ్రహ్మ తన సృష్టి రచన చేసినది కూడా ఈ ఉగాది నాడే అంటున్నాయి పురాణాలు. సత్యయుగంలో సృష్టి మొదలైన రోజుని ఉగాది పండుగగా జరుపుకునే ఆచారం ఆ విధముగా ఆరంభమైనదంట. ఇంకా ద్వాపరయుగానికి వస్తే మహాభారత యుద్ధం ముగిసిన కొన్నాళ్లకు కృష్ణుడు తన అవతారాన్ని చాలించారు. దాంతో ద్వారక మునిగినది. ద్వాపరయుగం ముగిసినది. ఇంకా కలియుగం ప్రారంభమైనది. ఆ రోజు చైత్ర శుక్లపక్ష పాడ్యమి. కలియుగం ప్రారంభమైన ఆ రోజునే మనమంతా ఉగాదిగా ఏటా జరుపుకుంటాము. అలాగే ఉగాదికి నారదుడికి ముడిపడిన కథ కూడా ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ఒకరోజు బ్రహ్మచారి అయిన నారదుడు మహావిష్ణువుని దర్శించి సంసార బంధంలోని లోతులను తెలుసుకోవాలని అనుకుంటున్నానని వివరిస్తారు. విష్ణువు అతడి మాటలు విన్న తర్వాత అతని కోరిక మేరకు నారదుడిని స్త్రీ రూపంలోకి మారుస్తారు. అలా నారదిగా మారిన నారదుడిని చూసి ఒక రాజు మోహించి వివాహం చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం కలుగుతుంది. అయితే వాళ్ళు వాళ్ళ సంతానానికి ప్రభవ, విభవతో మొదలుపెట్టి ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల పేర్లు ఆ పిల్లలకు పెట్టుకున్నారు. అయితే కొంతకాలానికి వాళ్ళు ఉన్న ప్రాంతంలో కరువు కాటకాలు వస్తాయి. దాని వలన వాళ్ళంతా చనిపోతారు. భరించరాని ఆ దుఃఖముతో నారదికి సంసారం ఈదవడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఈ సంసారం సాగరం నుంచి విముక్తి కలిగించమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. అప్పుడు మహావిష్ణువు నారదిని తిరిగి నారదుడిగా మారుస్తారు. కానీ అప్పటికి నారదుడికి తన సంతానం పైన ఉన్న వ్యామోహం పోదు. విష్ణుమూర్తిని వేడుకోగా ఆ పిల్లలకు పెట్టుకున్న 60 పేర్లు నిలిచిపోయేలా తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు పెట్టాడంట. అలానే ప్రాచీన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన శాతవాహన వంశానికి చెందిన రాజు హలుడు. అతను రచించిన గాథా సప్తశతిలో ఉగాది ప్రస్తావన చేశారు. ఆ రోజుల్లో ఈ పండుగని నవసంవత్సరం అంటారని, ఈ పండుగ తెలుగు కన్నడ ప్రజల్లో ఎంతో ముఖ్యమైనదని ఈ పుస్తకంలో రాసుకున్నారంట. భారతీయ గణిత శాస్త్రవేత్త వరాహమిహిరుడు తొలి పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు కూడా ఉగాదియే. ఇదియే ఉగాది పండుగ వెనుక ఉన్న కథ. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాలలో ఆనందం, శాంతి మరియు విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.